బాపట్ల జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వరద వచ్చినప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిందని ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. రేపల్లలోని వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రుల పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. బాపట్ల జిల్లాలోని రేపల్లి నియోజకవర్గ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవితో పాటు స్థానిక ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పర్యటిస్తున్నారు. వరద ముంపుకు గురైన బాధితులను కూడా పరామర్శించి సహాయక చర్యలు అయితే వారు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం పల్లిపాలెం సమీపంలో ఉన్నాం. మంత్రి ఉన్నారు. చెప్పండి, ఏంటి పరిస్థితి, వరద పరిస్థితి ఎలా ఉంది, సహాయ చర్యలు ఎలా ఉన్నది? కొంచెం వరద పరిస్థితి కొంచెం తగ్గుముఖం పట్టింది. ఏదైతే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్ కట్టిన తర్వాత వినని విధంగా దాదాపుగా 13 లక్షల క్యూసెక్కుల అవుట్ఫ్లో అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఈ కరకట్టలో ఇప్పుడు కూడా గతంలో కూడా 9 లక్షల క్యూసెక్కులకే మన బీచ్ పట్టడం మనం చూసాం. ఏదైతే విజయవాడలో మనం చూసామో అక్కడ విపత్తు జరిగిన తర్వాత వాళ్ళందరికీ కూడా సకాలంలో అన్ని కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అవ్వచ్చు, అలాగే ముఖ్యంగా మెడిసిన్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా సకాలంలో అందించే విధంగా, అలాగే ఎవరైతే డెలివరీకి రెడీగా ఉన్నటువంటి లేడీస్ని వాళ్ళు ముందే అక్కడి నుంచి రీలొకేట్ చేయటం అన్నీ కూడా ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేశారు. గత పరిపాలకులు ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమ క్షేత్రస్థాయిలో చేయలేదు. అయిపోయిన తర్వాత 10 రోజుల తర్వాత ఎక్కడన్నా ముంపుకి గురైతే ఆ రోడ్డు మీద స్టే చేసుకుని 20 అడుగుల కింద ఉన్న రైతుని పరామర్శించడం చూశాను తప్ప ఎప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరించాలని చెప్పేసి. ఎందుకంటే మనం చూసాం సింగనగర్లో కూడా భోజనం అందట్లేదు అంటే వెంటనే హుటాహుటిన డ్రోన్స్ తెప్పించి వాటి ద్వారా కూడా భోజనం అందించాలని చెప్పి లక్ష్యంతో పనిచేశారు. ఏదైతే 13 లక్షల క్యూసెక్కులు కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ గ్యారంటీగా ఇబ్బంది అవుతుందని చెప్పి అప్రమత్తం చేసిన తర్వాత అధికారులతో పాటు రాజకీయ నాయకులు కూడా పూర్తిగా దాంట్లో నిమగ్నమై అక్కడ బ్రీచ్లన్నీ కూడా కాపాడే విధంగా అద్భుతంగా పనిచేశారు. అందరూ కూడా నా యొక్క అభినందన తెలియజేసుకుంటా ఉన్నాను. మనతో పాటు మంత్రి గొట్టిపాటి రవి ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న మీరు కొల్లూరు మండలం లంక గ్రామాల పరిస్థితి చూశారు. ఇంకా లంక గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. వాళ్ళకి ఎట్లా సంరక్షించే పరిస్థితులు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా పంపిస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు. ముఖ్యంగా ఏంటంటే అనుకోని ఫ్లడ్ విపరీతంగా రావటం వల్ల పైనుంచి సాగర్ నుంచి పైనుంచి విడుదల అవటం కాకుండా లోకల్గా ఉన్న క్యాచ్మెంట్ ఏరియాలో విపరీతమైన వర్షం పడి అన్నీ కూడా కలపటం వల్లే దాదాపు 11.5 లక్షల నుంచి 12 లక్షల నీళ్ళు రావటం వల్ల ఎప్పుడు జరగని విపత్తు ఇప్పుడు జరిగిందనమాట. దానికోసం ఎప్పుడు ముందు ప్రాణహాని జరగకుండా ఉండటం కోసం తీసుకునే చర్యలు చేపట్టాం. ఎక్కడ కూడా ఒక్క ప్రాణహాని కూడా జరగలేదు. తర్వాత వాళ్ళకి ఏ విధమైన సదుపాయాలు అందిస్తాలో అన్నీ కూడా అందిస్తూ ఉన్నాం. నిన్న నైట్ నుంచి స్లోగా రిజిట్ అవుతూ ఉంది. దాదాపు ఇప్పటికి 3 అడుగుల పైన తగ్గిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేసే సాయంత్రానికి ఇంకో 3 అడుగుల పైన తగ్గిపోతుందని అనుకుంటున్నాము. అప్పటి నుంచి ఎక్కడైతే పవర్ ఆపేయటం జరిగిందో అన్నింటిని పవర్ ఇవ్వటం కానీ, మళ్ళీ ఎక్కడైతే ఆరోగ్యానికి సంబంధించి మళ్ళీ మెడిసిన్స్ ఇవ్వటం, తర్వాత ఇమీడియట్గా ఇప్పుడు కలెక్టర్ గారితో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ వాటర్ అంతా తగ్గిన తర్వాత ఎంత వ్యవసాయంగా ఎంత నష్టం జరిగింది ఈ జిల్లాకి, అదేవిధంగా మనం ప్రజలకు ఏ విధంగా జబ్బులు అంటకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, మెడిసిన్స్ ఏ విధంగా ఇవ్వాలి, అదే కాకుండా వాటి మీద ఆధారపడి జీవించే మనుషులకి, పశువులకు సంబంధించి కూడా ఏ విధమైన మెడిసిన్స్ ఇవ్వాలి, వీటన్నిటి మీద ఒక మీటింగ్ కూడా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక్క ప్రాణి కూడా విపత్తుల టైంలో ఛాలెంజింగ్గా పనిచేయండి, ఒక్క ప్రాణం కూడా పోకూడదనే చెప్పాడు. దాంట్లో సక్సెస్ అయ్యామని చెప్పి భావిస్తూ ఉన్నాం. రేపటి నుంచి వ్యవసాయం రెన్యుమినేషన్ కానీ, మనుషులకి ఏ విధంగా జబ్బులు చూడకుండా ఉండటం కానీ, వీటి యంత్రాంగాన్ని అన్నింటినీ కూడా వేగవంతంగా పనిచేపించేదానికి ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో వరద వచ్చిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు మొత్తం నీట మునిగాయి. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా కూడా ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు వరద తగ్గుముఖం పడుతున్న తర్వాత 2 రోజుల తర్వాత పంట నష్టం, ఆస్తి నష్టాన్ని కూడా అంచనా వేసి ప్రజలను బాధితులను అన్ని విధాలు ఆదుకుంటామంటూ కూడా మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి చెబుతున్నారు. ఇది మొత్తానికి బాపట్ల నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల పర్యటనకు సంబంధించి.